తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎస్ఎస్సీ సర్టిఫికేట్లు ఒరిజినల్ ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల హైకోర్టు అడ్వకేట్ బేతపల్లి సూర్యనారాయణ విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయస్థానంకు ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్లో దీనికి సంబంధించిన వివరాలు వారు మీడియాకు వివరించారు. రికగ్నిషన్ రద్దు చేయొచ్చు ఈ ప్రభుత్వం. వాళ్ళే ఎంత సింపుల్ చెప్తున్నారంటే అది పరిధి మనం రాసే పరిధి ఏముంటుందంటే మనం అడిగినటువంటి పరిధి ఏది ఉందో దాని మీదనే న్యాయస్థానం చెప్తుంది. ఏమని అడిగాము, అయ్యా మాకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదు వీళ్ళు, మీరు ఆర్డర్ చేయండి అని చెప్పి ఆ మేరకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి జరిగింది. అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్ డిఫరెంట్ ఆస్పెక్ట్. దాని మీద కూడా మా పేరెంట్స్ నేను మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము వాళ్ళ మాటగా పేరెంట్స్ తల్లిదండ్రులు నాతో చెప్పడం జరిగింది, తప్పకుండా మీ పైన డ్యామేజెస్ క్లెయిమ్ చేస్తాము, మరిన్ని చర్యలు తీసుకోవడానికి వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా నష్టపరిహారం చెల్లించాలి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు, విద్యార్థికి. మరి 5 సంవత్సరాలు మీరు ఫీజు రిటర్న్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు ఇట్లాంటి నిర్లక్ష్యాన్ని పాల్పడి విద్యావ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నటువంటి యాజమాన్యం పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ పత్రికాముఖంగా నేను వారికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరం కలిసి మేము డ్యామేజెస్ కూడా క్లెయిమ్ చేయాలనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఈ 7 నెలలు మేము పడ్డ శ్రమ అలాగే మానసిక క్షోభ అండి, దానికి ఎంత విలువ కట్టినా కూడా తక్కువే. ఎందుకంటే మేము 7 నెలలు మమ్మల్ని ఎంతో వేధించారండి పోలీసులు, కొందరు పెద్దవాళ్ళు. మీరెందుకు అసలు ఇంతవరకు ఎందుకు వెళ్తున్నారు, డూప్లికేట్ సర్టిఫికేట్స్ తీసుకుంటే మీకేమైంది, తీసుకోండి, మిగతా వాళ్ళు తీసుకున్నప్పుడు మీకేమైంది, తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది తీసుకుని ఉండొచ్చండి. సో సార్ స్కూల్ యాజమాన్యం మీద చర్యలు కావాలండి. మాకు స్కూల్ యాజమాన్యం మీద ఒక్కొక్కళ్ళం 5 lakhs డిమాండ్ చేస్తున్నామండి. 83 స్టూడెంట్స్, ప్రతి స్టూడెంట్కి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత స్కూల్ యాజమాన్యం పైన ఉంది. మేము నెక్స్ట్ కోర్టుకి ఇదే విషయం మీద వెళ్తామండి. పేరెంట్స్ మాట్లాడుతాం.